హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు డేట్ వచ్చి జనవరి 19. మీకు తెలుసు కదా, December 13 పెనుగొండలో దర్గా ఉంది కదా, హజరత్ బాబా ఫఖరుద్దీన్ దర్గా. 752వ గన్న మధ్య జరిగింది. మొత్తం ప్లేలిస్ట్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉరుస్ వీడియోస్ అన్ని. సో ఈరోజు డేట్ జనవరి 19. సో ఈ యొక్క వీడియోలో నేను మదన్పల్లి దర్గా అయితే ఉంది కదా, సో ఉరుస్ పోస్టర్ అయితే వచ్చేస్తుంది. పోస్టర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో మొత్తం చదవబోతున్నాను. సో ఫస్ట్ టైం ఇలా వేరే దర్గా అంటే పెనుగొండ దర్గా కాకుండా వేరే దర్గా వీడియో కూడా చేస్తున్నాను అనమాట. సో పెనుగొండలో దర్గా ఉన్నారు కదా, మొన్న చూస్తున్నారు కదా, 22వ పీఠాధిపతిగా సలావుద్దీన్ ఆయనకి పట్టాభిషేకం జరిగింది కదా. అలాగే ఆయన 21st పీఠాధిపతి వాళ్ళ నాన్న తాజబాబా వాళ్ళు తెలుసు కదా. సో వాళ్ళ నాన్న అంటే 20వ పీఠాధిపతి వచ్చి మదన్పల్లిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఆయన దర్గా అక్కడ ఉండేది. 39వ ఉరుస్ అనమాట ఈసారి జరుగుతుంది. సో డేట్ అయితే వచ్చేస్తుంది. ఈ పోస్టర్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఎందుకంటే వీడియో పక్కన యాడ్ చేస్తే సరిగ్గా కనిపించదు, చాలా మంది కామెంట్ ఇస్తున్నారు అనమాట. సో 39వ ఉరుసు మహోత్సవం అనమాట ఇవి. 39th. సో ఆయన పేరు వచ్చి సిసిసి హజరత్ ఖాజా సయ్యద్ షా బాబా అబ్దాల్ హుసేని సోహర్వర్ది అనమాట. అంటే 20వ పీఠాధిపతి చెప్తాను కదా. సో ప్రోగ్రామ్స్ వచ్చి 19 నషానే గౌసేపాకు ఆదివారం అంటే ఈరోజే ఫ్రెండ్స్. నేను వీడియో కొంచెం లేట్ చేస్తున్నాను. అలాగే 20 వచ్చి సొందాల్ షరీఫ్ హవాలీ అనమాట, అంటే గన్నం రేపు సోమవారము. 21st వచ్చి ఉరుస్ హవాలీ 21st అనమాట. సో యాక్చువల్లీ ఈ దర్గా ఉంది కదా, 20వ పీఠాధిపతి చెప్తాను కదా అబ్దాల్ హుసేని అని. సో ఆయన ఆ దర్గా యొక్క ఫస్ట్ పీఠాధిపతి వచ్చి, సో ఆయన పెద్ద కొడుకు అనమాట ఫరీద్ బాబా అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా తాజ్బాబా వాళ్ళు, సో వాళ్ళ అన్నయ్య అనమాట. సో వాళ్ళే ఫస్ట్ పీఠాధిపతి. సో ఆయన వచ్చి చనిపోయిన తర్వాత అంటే ఒక 15-16 years ముందర అనమాట. చనిపోయిన తర్వాత వచ్చి అప్పుడు వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా అంటే ఇద్దరు ఉన్నారనమాట. సో ఆయన పేరు కూడా అబ్దాల్ హుసేనినే. సో ఇంకోరు వచ్చి తబ్రేజ్. సో ఇద్దరు వచ్చి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు గన్నం మధ్య వాళ్ళకైతే ఇవ్వలేదనమాట. సో మళ్ళీ ఇన్నేళ్ళకు వాళ్ళకి అంటే ఫస్ట్ టైము వాళ్ళు ఇప్పుడు అంటే గన్న మధ్య ఎక్కించబోతున్నారు. సో చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు సేమ్ మీరు సినిమా చూస్తుంటారు. సో సలార్ అంటే KGFలో అంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తమ్ముడు కూడా ఉంటారు కదా, అలాగే కొడుకు కూడా ఉంటారు. కొడుకు రావాల్సింది తమ్ముడు తీసుకుంటారు కదా. సో అలాగ అనుకోండి. సో ప్రోగ్రామ్స్ ఇవే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వచ్చి అబ్దాల్ హుసేని అన్నయ్య ఉన్నారు కదా, ఆయన వచ్చి ఇప్పుడు ఎక్కిస్తున్నారు అనమాట. అబ్దాల్ హుసేని ఈయన వచ్చి ఇప్పుడు ఎక్కిస్తున్నారు కదా, వాళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడ తాజ్బాబా ఉన్నారు కదా, వాళ్ళ సెకండ్ ఖలీఫా కూడా. సో వాళ్ళ అన్నయ్య కదా ఫరీద్ బాబా. సో ఆయన వచ్చి చనిపోయినారు అనమాట నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. సో ఆయన ఫస్ట్ పీఠాధిపతి ఆ దర్గా మదన్పల్లి యొక్క. సో సెకండ్ వచ్చి ఇప్పుడు ఇన్నేళ్ళకి వచ్చి ఆయన కొడుకు అయితే ఇప్పుడు అంటే కోర్టు వచ్చి ఆర్డర్ అయితే ఇచ్చింది అనమాట, ఇప్పటి నుండి వాళ్ళే గన్నం ఎక్కించేది అని. సో ప్రోగ్రామ్ చదువుతాను చూడండి. KSSB పర్వేజ్ హుసేని అబ్దాల్ హుసేని సోహర్వర్ది అంటే ఇప్పుడు ఎక్కిస్తారు కదా గన్నము, ఈయన ఫ్రెండ్స్. అంటే ఫరీద్ బాబా ఆయన పెద్ద కొడుకు అనమాట. సో కస్టమ్ హెరిటరీ సజ్జాదా గదీ నసీన్ ముతావల్లి దర్గా మేనేజరు. సో ఖాజా సయ్యద్ షా బాబా అబ్దాల్ హుసేని సోహర్వర్ది బసన్గొండ అబ్దాల్ నగర్ మదన్పల్లి అన్నమయ్య డిస్టిక్ ఏరియా ఫ్రెండ్స్. ఇది బసన్గొండ అనేది అబ్దాల్ నగర్ అని పిలుస్తారనమాట. అక్కడ ఉంది దర్గా ప్రజెంట్ ఇప్పుడు. సో 39th ఉరుస్ కదా ఇది. మొత్తం రాసింది ఎక్కువ, మొత్తం అయితే వీడియో అయితే ఎక్కువైపోతుంది. సో జస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో చదువుతాను, మీరే చదవండి. జస్ట్ ఉరుస్ కార్యక్రమాలన్నీ కింద ఉంది, అది మొత్తం చదువుతాను. సో 19th తారీఖు వచ్చి 4 చౌకుల ఫకీర్లు అంటే బాన్వా జలాలి రఫాయి అహ్లబైత్ అంటే పెనుగొండ దర్గాలో తెలుసు కదా, నేను పోస్టర్ వీడియోలో చదివినాను. అంటే మొత్తం ఫకీర్లంతా దస్తార్ ఏర్పడతారని తమ బిస్తర్ చేయబడతారనమాట ఈరోజు ఫ్రెండ్స్. మరియు రాత్రి 6:30 గంటలకి గౌసేపాక్ నషాన్ మరియు బాబా ఫరీద్ అలం గుషాయి జెండా ప్రతిష్టాపన జరుగును. శ్రీ హజరత్ ఖాజా సయ్యద్ షా బాబా సిరాజుద్దీన్ హుసేని సోహర్వర్ది ఉరుఫ్ బాబా ఫరీద్ బాబా పేరున 19వ తారీఖు ఆదివారం అన్నదానం జరుగును. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి గౌసేపాక్ నిషాన్ కూడా ఉంటుంది. అంటే ఫకీర్లు దస్తాన్ ఖాన్ వేసిన తర్వాత సో ఫరీద్ బాబా తెలుసు కదా, సిరాజుద్దీన్ అంటే ఆయనే ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను కదా, వాళ్ళ నాన్న అంటే అబ్దాల్ హుసేని ఒక పెద్ద కుమారుడు అనమాట. ఆయన దర్గా ఎమ్మిగ్నూరు అయితే ఉంది. సో ఇప్పుడు ఆయన కొడుకే కదా ఎక్కిస్తుంది. ఆయన పేరు మీదుగా ఈరోజు అన్నదానము అనే కార్యక్రమము, అలాగే జెండా నషీన్ గౌసేపాక్ నషీన్ అంటే జెండా తెక్కిస్తారనమాట. రేపు సోమవారం వచ్చి 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకి బసన్గొండ ఆస్థానం నుండి మదనపల్లి పట్టణము నందు ఫకీర్ల రాజ్యకు భక్తులతో మేళాలతో ఊరేగింపు జరిపి తిరిగి ఆస్థానయ్యే బసన్గొండ చేరును. అంటే సాయంత్రం 6 నుంచి మొత్తం తిరుగుతారనమాట. సో మొత్తం మదనపల్లి సిటీ మొత్తము. మళ్ళీ ఉదయం 4 గంటల ఫ్రెండ్స్ గన్నము. ఇక్కడ 2 గంటలకు ఉంటుంది కదా, దీంట్లో అయితే 4 గంటలు వేసినారు మదనపల్లిలో. 4 గంటలకు పవిత్ర గంధం సజ్జాదా నసీన్ గారి సొందల్ మహల్ నుండి బయలుదేరి ఫకీర్లు ముషాయిఖీన్ మరియు సజ్జాదన్ గారితో పాటు గఫ్తు చేస్తూ ఫజర్ నమాజ్ కన్నా ముందు దర్గా షరీఫ్ చేరుకొని మజారే ముబారక్కు సొందలు సమర్పించి ఫాతిహా కానీ చేయబడుతుంది. అంటే రేపు రాత్రి 4 గంటల కంటే మంగళవారం వచ్చేస్తుంది అనమాట, మార్నింగ్ 4 o'clock అలా. సో సొందల్ మహల్ పక్కనే ఇప్పుడు ఇలా ఎక్కడ ఉండి సొందల్ మహల్ దగ్గర ఉంది కదా పక్కన దర్గా, కానీ అక్కడ ఇంకా దగ్గర అయితే ఉంటుంది అనమాట. నేను చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా ఊరిస్ అయితే పోలేదు ఈసారి.
చాలామంది ఈసారి పోతున్నారు పెనుగొండ నుండి. అలాగే 21వ తేదీ మంగళవారం ఉరుస్ ముగింపు కార్యక్రమము శ్రీ 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 హజరత్ బాబా షేషా బాబా అబ్దాల్ హుసేని సోహర్వర్ది బండారు ఫతిహా జరుగును. సో ఖాత్మే ఖురాన్ ఖానీ షరీఫ్తో ముగించబడును. అంటే మూడో రోజు ఫ్రెండ్స్. ఇక్కడ మూడో రోజు ఆశీర్వాదం ఉంటుంది కదా, అక్కడ అలా కాదు. సో గంధం కన్నా నెక్స్ట్ డే వచ్చి అంటే బండారా ఫతిహా ఎత్తాడు అనమాట. అంటే ఉరుస్ ఏ కార్యక్రమం చేసిన తర్వాత లాస్ట్లో బండారా ఫతిహా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పెనుగొండలో కూడా, అలా అక్కడ కూడా. సో ఆ తర్వాత కింద హవాలీ ప్రోగ్రామ్స్ ఎవరెవరు అంటే కుతుబ్ కోలార్ పార్టీ 19 అంటే ఈరోజు ఫ్రెండ్స్. అంటే వీళ్ళిద్దరు వచ్చి ఫకీర్లు అనమాట. అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు వీడియోలో పెడతాను. మొన్న పెనుగొండ ఉరుస్ ఆశీర్వాదం వచ్చినారు కదా, ఇద్దరు వస్తారు కోలార్ నుండి, వాళ్ళే ఫ్రెండ్స్. మొత్తం ఫకీర్లు హవాలీ కాకుండా ఫకీర్లు వాళ్ళు కూర్చుంటారు అనమాట, ఇద్దరు బాగుంటారు. అలాగే హవాలీ ప్రోగ్రామ్స్ 20వ తారీఖు రేపు వచ్చి ఆసాద్ నిషాద్ సబ్రీ ఢిల్లీ పార్టీ. అంటే రేపు వచ్చి అంటే హవాలీ గంధం రోజు ఈయన పిలుస్తున్నారు అనమాట ఢిల్లీ నుంచి. 21వ తేదీ ఆమిల్ ఆరిఫ్ ఢిల్లీ, ఇతను అంటే ఉరుస్ రోజు 21కి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. కింద వచ్చి కేసీఆర్బీ పర్వేజుద్దీన్ హుసేని సహర్వర్ది ఉరుఫ్ అబ్దాల్ బాబా. అంతే ఫ్రెండ్స్. పోస్టర్ అయితే ఇంతే. సో చూస్తున్నారా, పోస్టర్ కింద పెడతాను, మీరు చూడండి కమ్యూనిటీ పోస్ట్లో. ఇంకో పోస్టర్ కూడా ఉంది, జస్ట్ అనౌన్స్మెంట్ అంటే ఉరుస్ 21 సన్నల్ 2020 అని. పైన వచ్చి అబ్దాల్ హుసేని ఫోటో అయితే ఉంది కదా, అంటే మదనపల్లి దర్గా చెప్తున్నాను కదా, 20వ పీఠాధిపతి. అలాగే పైన మస్తాన్ హుసేని కూడా ఉంది, ఆయన ఫాదర్ ఆఫ్ అబ్దాల్ హుసేని అండి. 19వ పీఠాధిపతి ఫ్రెండ్స్. ఆయన ఫోటో కూడా ఉంది, 19వ పీఠాధిపతి పెనుగొండ దర్గా యొక్క. 20వ పీఠాధిపతి ఆయన కొడుకు అబ్దాల్ హుసేని చెప్తాను కదా నేను. ఇప్పుడు మదనపల్లి దర్గా గంధం జరుగుతుంది కదా, ఆయనే. 21వ పీఠాధిపతి తెలుసు కదా తాజబాబా వాళ్ళు. 22nd వచ్చి మొన్న పట్టాభిషేకం జరిగింది కదా, సో నజర్ హుసేనికి ఆయనే ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో చూడండి ఫరీద్ బాబా ఉంది కదా, ఇక్కడ ఆయనే ఫ్రెండ్స్ పెద్ద కుమారుడు. ఇప్పుడు అంటే ఆయన అబ్దాల్ హుసేని దర్గా యొక్క ఫస్ట్ పీఠాధిపతి అనమాట ఫరీద్ బాబా. చూడండి రాస్తున్నారు, ఎక్స్ కస్టమరిటరీ సజ్జద్ నషీను ముతవల్లి అనమాట ఎక్స్. సో కింద వచ్చి హజరత్ షేషా బాబా పర్వేజుద్దీన్ హుసేని సోహర్వర్ది అని రాసి కస్టమ్ హెరిడిటరీ కస్టమ్ గాజీ నషీను సజ్జద్ నషీను ముతవల్లి దర్గా మేనేజరు మొత్తం రాస్తుంది అనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్, జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో అనమాట. సో నేను ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నేను చేస్తాను. సో ఫస్ట్ టైము పెనుగొండ దర్గా మొన్న గంధం జరిగినప్పుడు చేస్తాను అనమాట, మొత్తం పోస్టర్స్ చదివి. సో ఈసారి కూడా నా అంటే ఆయన క్లోజ్ అనమాట, తబ్రేజ్ ఉన్నారు కదా, సో తబ్రేజ్ పిలిచి పోస్టర్ అయితే నాకు సెండ్ చేస్తున్నారు. సో జస్ట్ పోస్టర్లో అప్లోడ్ షేర్ చేయమని నేను వీడియో అయితే చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఈసారి చాలా మంది అయితే పోతున్నారు పెనుగొండ నుంచి. ఫస్ట్ టైం ఆయన ఎక్కిస్తున్నారు కదా, సో గన్నము అందుకే పోతున్నారు అనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఐడి మా జర్నీస్ 191 ఫాలో అవ్వచ్చు. సో మదనపల్లి ఇక్కడ నుండి 130-140 కిలోమీటర్స్ అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. గుడ్ బై, టేక్ కేర్.